కొంతమందికి జీవితం ఈజీగా ఉంటుంది. మనకే ఎందుకింత కష్టం అనిపిస్తుంది? ఇది దేవుడు తప్ప? లేదా కాలం తప్ప? లేదా మన ఆలోచన? అసలు సమస్య ఎక్కడుంది? మన జీవితం కష్టం అనిపించడానికి 3 నిజమైన కారణాలు. మన జీవితం మనం కాదు, ఇతరులతో పోల్చుకుంటూ చూస్తాం. వాళ్ల హైలైట్ చూసి మన బ్యాక్ స్టేజ్తో పోలుస్తాం. ఇదే మొదటి తప్పు. జరగని సమస్యల్ని ముందే బాధపడ్డాం. అలా అయితే, ఇలా అయితే. పిడి, మనసు అలసిపోతుంది, శరీరం ఫాలో అవుతుంది. రిజల్ట్స్ ఇప్పుడే కావాలి, గ్రోత్ స్లోగా ఉంటే ఫ్రస్ట్రేషన్. కానీ నేచర్లో ఏది వేగంగా పెరిగిందో అది ఎక్కువ కాలం ఉండదు. జీవితం కష్టం కాదు, మన ఎక్స్పెక్టేషన్స్ అన్రియలిస్టిక్. మనకు కావాలి సక్సెస్ వితౌట్ స్ట్రగల్, పీస్ వితౌట్ డిసిప్లిన్, మనీ వితౌట్ పేషెన్స్. ఇవన్నీ ఫ్యాంటసీ. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు బాధపడుతున్నది మీరు పెరుగుతున్నారన్న సైన్. పెయిన్ లేకుండా మసిల్స్ గ్రో అవ్వవు, మైండ్ మెచ్యూర్ అవ్వదు, లైఫ్ స్ట్రాంగ్ అవ్వదు. మీ జీవితం లైటర్ కావాలంటే రోజుకొకసారి కంపారిజన్ స్టాప్. రోజుకి 10 నిమిషాలు సైలెన్స్. రోజుకి ఒక స్మాల్ విన్ సెలబ్రేట్. ఇవి చిన్నవే అనిపిస్తాయి. కాని మన సమస్య ఏమిటంటే పెద్ద మార్పు వెంటనే కావాలి, కానీ చిన్న మార్పును నిర్లక్ష్యం చేస్తాం. ఒక ఉదాహరణ వినండి. రోజూ ₹1 సేవ్ చేస్తే అది చిన్నదే అనిపిస్తుంది, కానీ ఆపేస్తే మాత్రం చివరికి ఖాళీ చేతులే. అలాగే రోజూ ఒక నెగటివ్ థాట్, నేను సరిపోను, నాకు కుదరదు అని లోపల వేసుకుంటే అది చిన్నదే అనిపిస్తుంది, కాని కాలక్రమంలో అదే మనల్ని లోపల నుంచే బలహీనంగా చేస్తుంది. మన జీవితాన్ని కష్టం చేస్తున్నది పెద్ద సమస్యలు కాదు, రోజూ మనం చేసే చిన్న సెల్ఫ్ డ్యామేజ్. ఎప్పుడూ మనల్ని మనమే తక్కువ చేసుకోవడం, ఎప్పుడూ మనపై డౌట్ పెట్టుకోవడం, ఎప్పుడూ వాళ్లు బాగున్నారు అనుకోవడం. ఇవి మనకు తెలియకుండానే మన కాన్ఫిడెన్స్ని చంపేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈరోజు ఉన్న స్థితికి రావడానికి ఎన్ని సమస్యలెదుర్కొన్నారు, ఎన్నిసార్లు కూలిపోయారు. అన్నీ దాటుకొని కూడా మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారు అంటే మీరు వీక్ కాదు, మీరు టయర్డ్. మరి సొల్యూషన్ ఏంటి? మీతో మీరు మృదువుగా ఉండడం. ప్రపంచం ఇప్పటికే కఠినంగా ఉంది, మీరు మీమీద కూడా కఠినంగా ఉంటే మిగిలేది ఎగ్జాషన్ మాత్రమే. ఇప్పటినుంచి ఇలా చేయండి, మీ లైఫ్ని రేస్గా కాకుండా జర్నీగా చూడండి. మీ పేస్ మీద నడవండి, ఎవరూ మీతో పోటీ కాదు. ఒకరోజు స్లో అనిపిస్తే అది ఫెయిల్యూర్ కాదు, అది రికవరీ. ఒకరోజు ప్రోగ్రెస్ కనిపించకపోతే అది వేస్ట్ కాదు, అది ప్రిపరేషన్. జీవితం అందరికీ ఈజీ కాదు, కానీ అందరికీ మీనింగ్ ఉంటుంది. మీ జీవితం కూడా, మీ బాధలు కూడా, మీ స్ట్రగల్ కూడా అన్నీ ఒకే దిశలోనే నడుస్తున్నాయి. ఇప్పుడే అర్థం కాకపోయినా తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనకే ఎందుకింత కష్టం అని అడక్కండి, ఇది నాకు ఏమి నేర్పుతోంది అని అడగండి. అక్కడినుంచే జీవితం మారడం మొదలవుతుంది. మీ జీవితం కష్టం అనిపిస్తే మీరు తప్పుదారిలో లేరు, మీరు మారుతున్న దారిలో ఉన్నారు. స్లోగా వెళ్ళండి, కానీ స్టాప్ అవ్వకండి. మీ టైం వస్తుంది 100%. ఈ మాటలు మీకు నిజంగా కనెక్ట్ అయితే ఒక్క హార్ట్ ఎమోజీ కామెంట్లో పెట్టండి. మీరు ఒంటరిగా లేరని నేను తెలుసుకుంటాను. ఇలాంటి నిజమైన జీవితం మరియు మనసు వీడియోల కోసం తెలుగు టెక్ వేణుని సబ్స్క్రైబ్ చేయండి.